Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు పొలిటికల్ రిటైర్మెంట్ అప్పుడేనా? జీవితం నిరంతరం సాగే ప్రవాహం. అయితే ఇందులో కొందరు కొన్ని రంగాలు ఎంచుకుని తమ సత్తా చాటుతూ ఉంటారు. ఆయా రంగాలలో ఎంత రాణించినా మరెంతగా విజయపథంలో దూసుకుని పోయినా కూడా ఎప్పుడో ఒకప్పుడు ఆ పరుగుకు ఫుల్ స్టాప్ పడుతుంది. రిటైర్మెంట్ అన్నది ఏదో రోజున పలకరిస్తుంది. ఇక రాజకీయాలలో చూసుకుంటే రిటైర్మెంట్ లేదు అన్నవారు ఉన్నారు. కొందరైతే కొంత ఏజ్ వచ్చాక తప్పుకుని వారసులకు అప్పగించేవారు ఉన్నారు. మరికొందరు తమ జీవితకాలమంతా పనిచేయడానికి సిద్ధమని చెప్పేవారు కూడా ఉన్నారు. అయితే ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు విషయం తీసుకుంటే ఆయన డిక్షనరీలో రిటైర్మెంట్ అన్న పదం ఉండదనే అంతా అనుకుంటారు. చంద్రబాబుకు పనిచేయడమే ఇష్టం. ఆయన అందులోనే తన ఆనందాన్ని చూసుకుంటారు. ఆయన ఏ రోజు ఖాళీగా ఉండేది లేదు. 7.5 వయసులో ఉన్న చంద్రబాబు ఈ రోజుకి ఫుల్ ఫిట్నెస్తో ఉంటారు. ఆయన ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటూ తనకంటే జూనియర్లను సైతం దాటుకుని ముందుకు సాగుతారు. ఏపీలో చంద్రబాబుతో పోటీ పడే పరిస్థితి ఈ విషయంలో ఎవరికీ లేదనే చెప్పాల్సి ఉంటుంది. అటువంటి చంద్రబాబు నోట రిటైర్మెంట్ మాట రావడం అయితే ఆశ్చర్యంగానే ఉందని అంటున్నారు అంతా. చంద్రబాబు తన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ దగ్గుబాటి రిటైర్మెంట్ లైఫ్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారని అన్నారు. తాను ఆయనను ఎలా సమయాన్ని గడుపుతున్నారని అడిగాను అని చెప్పారు. తనకు అటువంటి పరిస్థితి వస్తే ముందుగా ప్లాన్ చేసుకోవడానికి అడిగానని చంద్రబాబు చెప్పారు. మరి ఆ విధంగా చంద్రబాబు ఆలోచిస్తున్నారా? ఆయనకు రిటైర్మెంట్ అయ్యే ఛాన్స్ ఉందా? అసలు అలాంటి ఉద్దేశాలు చంద్రబాబుకు ఎందుకు ఉన్నాయన్నది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చగా ఉంది. దగ్గుబాటి అయితే రాజకీయంగా క్రియాశీలకంగా ఉండి చాలా ఏళ్లు గడిచిపోయాయి. పైగా ఆయన పార్టీని లీడ్ చేయడం లేదు. అదే చంద్రబాబు అయితే 30 ఏళ్లుగా టీడీపీని లీడ్ చేస్తున్నారు. 4 సార్లు సీఎం అయ్యారు. జాతీయ రాజకీయాలలో కీలకంగా అనేక సార్లు ఉన్నారు. ఇప్పుడు మరోసారి కూడా ఉన్నారు. చంద్రబాబు ఊపిరే రాజకీయం అని అంటారు. ఆయనకు రాజకీయాలను దూరం పెట్టడం వల్ల అవుతుందా అన్నదే పెద్ద చర్చ. అయితే చంద్రబాబు ఆలోచనలు వేరేగా ఉన్నాయని అంటున్నారు. ఆయన తన కుమారుడు లోకేష్ని సీఎంగా చేయాలని చూస్తున్నారని అంటున్నారు. చంద్రబాబుకు తగిన వారసుడిగా లోకేష్ని ఇప్పటికే తీర్చిదిద్దే పనిలో ఉన్నారు. లోకేష్ ప్రస్తుతం పార్టీ బాధ్యతలను చక్కగానే చూసుకుంటున్నారు. ఇక ప్రభుత్వ బాధ్యతలను కూడా అప్పగించడానికి చంద్రబాబు పూర్వ రంగం సిద్ధం చేస్తున్నారా? అందుకేనా చంద్రబాబు వంటి రాజకీయ దిగ్గజం నోట రిటైర్మెంట్ అన్న మాట వచ్చింది అని అంతా చర్చించుకుంటున్నారు. నిజానికి చంద్రబాబు మరో దశాబ్దం పైగా రాజకీయంగా ఇదే ఉత్సాహంతో ఉండగలరని అంతా అంటున్నారు. ఆయన రాజకీయాలలో కొనసాగాలని అభిమానులు కూడా కోరుతున్నారు. కానీ చంద్రబాబు తన గురించి కాకుండా టీడీపీ భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తున్నారు. లోకేష్ని సీఎంగా చేయడం అంటూ జరిగితే అది 2029లో జరుగుతుందని అంటున్నారు. అప్పటికి లోకేష్కి 46 ఏళ్లు దాటుతాయి. రాజకీయంగా మరింతగా రాటు తేలుతారు. చంద్రబాబు కూడా 45 ఏళ్ల వయసులో తొలిసారి సీఎం అయ్యారు. దాంతో లోకేష్కి పార్టీ ప్రభుత్వ పగ్గాలు అప్పగించి తాను తెర వెనక నుంచి మార్గదర్శకత్వం చేస్తూ లోకేష్తో ముందు టీడీపీని సక్సెస్ఫుల్గా నడిపించాలని ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. అందుకే ఆయన నోటి వెంట రిటైర్మెంట్ అన్న మాట వచ్చిందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. చంద్రబాబు రిటైర్మెంట్ ఆలోచనల వెనుక ఏ రాజకీయ వ్యూహాలు ఉన్నాయో.